హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఓవెన్ లేకున్నా సరే మనం పిజ్జాని ఫ్లఫీగా స్పాంజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఈస్ట్, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇక నేను ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఈస్ట్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫోమ్ లాగా ఫామ్ అయింది. దీన్ని కొద్దిగా మిక్స్ చేస్తే ఒక డోలా ప్రిపేర్ చేసుకోండి. మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఒక స్మూత్ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. 30 మినిట్స్ తర్వాత పిండి అనేది ఈ విధంగా డబుల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా డబుల్ ఫామ్ అయితే మనకి పిజ్జాస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ నేను కొద్దిగా పిండి తీసుకొని దాన్ని రోటీలాగా ప్రిపేర్ చేశాను. సైడ్ ఎడ్జెస్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ఫోక్ స్పూన్తో ఇలా ఘాట్లుగా పెట్టాను. నెక్స్ట్ మనం ఇందులో టమాటా కెచప్ని యాడ్ చేసుకుందాం. ఈ టమాటా కెచప్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ టమాటో మూడింటిని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మోజరెల్లా చీజ్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఆలివ్స్ కూడా యాడ్ చేయాలి. ప్రెజెంట్ నా దగ్గర ఆలివ్స్ లేవు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని సాయిల్ వేసి ప్రీ హీట్ చేశాను. హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని స్లోగా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 25 to 30 మినిట్స్ తర్వాత పిజ్జాస్ ఇలా రెడీ అవుతాయి. చూడండి, ట్రస్ట్ మీ గాయ్స్, ఒక్కసారి కనుక మీకు ఇంట్లో పిజ్జాస్ అలవాటైతే బయట పిజ్జాస్ అస్సలు నచ్చవు.